హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజైతే నేను డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరుతుంటే బస్సయితే ఎక్కినాను. నేను ఎక్కినప్పుడైతే మందెవరు లేదు. అక్కడక్కడ స్టాప్‌లుంటాయి గదా! ఎక్కించుకుంటూ వచ్చినాడు డ్రైవరు. ఇంకా అందులో ఫుల్ పబ్లిక్ అయ్యేసరికి నా కాళ్ళ మీద ఎవరో అడుగేసినారు. నా చెప్పు తెగిపోయింది. సర్లే అనేసి ఇంకా విప్రో సర్కిల్ అయితే దిగేసినాను. సర్లే ఎలాగో వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కడ దిగిన తర్వాత కొల్లూరు బస్ వచ్చిందంటే అక్కడి నుంచి కొల్లూరు బస్ ఎక్కి తాండాలో దిగేసినాను. తాండాలో దిగిన తర్వాత ఇక్కడ బస్సు రావాలి 4:05కి అలా వస్తుంది. లింగంపల్లి నుంచి ఖానాపూర్ వెళ్ళే బస్సు రాలేదు. చాలాసేపు నిలబడ్డాం, 20 మినిట్స్ దాకా నిలబడ్డాం, రాలేదన్నమాట. ఇంకా రాకపోయేసరికి ఇక్కడ నుంచి 10 మినిట్స్ పడుతుంది నడవడానికి మా రూమ్ దగ్గరికి అనేసి ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ బండి కనిపించిందండి. అది కూడా సేమియా ఐస్ క్రీమ్, ఫుల్ ఐస్ క్రీమ్. ఇంకా సనేసి మా ఫ్రెండ్స్ అందరం కొనుక్కొని అయితే ఇక తినుకుంటూ నడుచుకుంటూ ఈ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. నేను ఐస్ క్రీమ్ తింటుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. చిన్నప్పుడైతే ఐస్ క్రీమ్లు అమ్మడానికి వస్తే మేము మిర్చి ఇచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కునే వాళ్ళం అన్నమాట. ఇంకా మా అమ్మతో ఈవినింగ్ వచ్చి ఫుల్ తిట్టేది. ఇక నేనకైతే రూమ్కి వచ్చేసినానంటే ఆల్రెడీ ఒక చెప్పు తెగిపోయిందని చెప్పినాను కదా, మిగతా అది కూడా తెగిపోయినాయి. ఈ నెలలో 3 జతలు తెగిపోయినాయండి. ఇంతకన్నా దరిద్రం ఉంటుందా?